హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి సండే రోజు అనేది మా సారు ఎక్కడ పని లేదని బాక్సులు అయితే ఓపెన్ చేసుకోకండి అని చెప్పాడు. సో బాక్సులు ఓపెన్ చేసుకుని అయితే వచ్చినాము. సో ఇదేంటంటే ఫస్ట్ ఫ్లోరు. మొత్తం బాక్సులన్నీ ఓపెన్ చేసేసి మొత్తం టేబుల్ అనేది వెళ్తున్నాము. టేబుల్ అని కూడా తీసేస్తున్నాము. ఇది అనేది ఒక ప్లాన్ ప్రకారం ఉంది. ఇది డూప్లెక్స్ బిల్డింగ్ కాబట్టి ఒక ప్లాన్ ప్రకారం అయితే ఉంది. ఇది వచ్చేసి 12 మోడల్ కూడా 16 మోడల్ కూడా కింద కామెంట్ చేయండి. బాత్రూమ్ కూడా అయితే 1 మోడల్ పెట్టి ఇచ్చిండు మనకి ఇంజనీరింగ్. మొత్తం సిస్టమేటిక్ ఉంటుంది. లోపల కూడా ఒక 1 మోడల్ పెట్టించిండు. సాకెట్ పెయింట్ అవసరం ఉండదు. ఓన్లీ లైట్ పెయింట్, మిర్రర్ పెయింటే ఇక్కడ ఉంటుంది. ఇది ఒక ప్లానింగ్ ప్రకారం ఉంది కాబట్టి ఇట్లా ఉంటుంది. ఎవరైనా ఇలా చేసుకునే వాళ్ళు ఉంటే ఒక ప్లాన్ ప్రకారం చేసుకోండి. డబల్ పనులు అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి మొత్తం 6 ఫ్లోర్లు, 2 ఫ్లోర్లు ఇండిపెండెంట్ హౌస్, 3 ఫ్లోర్లు డూప్లెక్స్, మీద ఒక పెంట్ హౌస్ వస్తుంది. మొత్తం బాక్స్లో అయితే ఓపెన్ చేయడం అయితే జరుగుతుంది. మొత్తం మేస్త్రీలు ఎక్కడక్కడ మూసేసారు. పైన ప్లాస్టర్ పెడితే కూడా ప్లాస్టర్ తీసేసి వేసి నూకిర్రు. మొత్తం సాఫ్ చేసుకోమన్నాడంట మేస్త్రి. మా సార్కి ఫోన్ చేసి మళ్ళీ అందుకని మళ్ళీ ఓపెన్ చేస్తున్నాము. మొత్తం ఎక్కడిదక్కడ తీసేసి మాల్ మీద వేసారు. ఇక్కడైతే ఏసీ కూడా మూసేసారు. మొత్తానికి ఏసీ కూడా తెలగొట్టుకోవాలి. మొత్తం బాక్సులు అయితే ఓపెన్ చేస్తాను. ఇది వచ్చేసి మొత్తం డూప్లెక్స్. ఇదైతే మొత్తం ప్లాన్ ప్రకారం ఉంది. ఇక్కడ బెండ్లు పెట్టేసినాము. ఇటు సైడ్ కూడా బెండ్లు వచ్చేసినాయి. మధ్యలో అనేది బెడ్ వచ్చేస్తుంది. ఇది ప్లాన్ ప్రకారం ఉంది కాబట్టి కరెక్ట్ సెట్ అయిపోతుంది. ఇక్కడ ఫుడ్ వర్క్ వస్తుంది కాబట్టి కరెక్ట్ 8 మోడల్, 6 మోడల్, 12 మోడల్ అనేది కరెక్ట్ సెట్ చేయవచ్చు. సో ఇది వచ్చేసి మనకు డూప్లెక్స్ బిల్డింగు. మొత్తం 3 ఫ్లోర్లు ఉంటుంది. మీద ప్రొజెక్టర్ రూమ్ కూడా ఉంటుంది. ఇది ఇంట్లోకి వెళ్ళే లిఫ్ట్. మొత్తం ఇంకా ప్రాసెసింగ్లో ఉంది. వర్క్ మొత్తం కంప్లీట్ కాలేదు. వర్క్ మొత్తం కంప్లీట్ అయినాక అది కూడా ఒక వ్లాగ్ తీసి పెడతా. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఒక పందాలకి చిల్లర పని పోవాలి. మా సార్ ఫోన్ చేసిండు. చిన్న పని అని చెప్పి పిలిచిర్రు. పోయి చూస్తాకలే చాలా పెద్ద పని అయిపోయింది. ఈ చిల్లర పనులు అంటేనే ఇట్లా ఉంటుంది. లైట్ తీసేయాలని పోతే లైటింగే పెట్టించారు మాతోని. అట్లా ఉంటుంది చిల్లర పని అంటే. మీకు ఎప్పుడైనా ఇలా జరిగింటే కింద కామెంట్ చేయండి. కుక్కడపల్లిలో పని అయిపోయింది. సుచిత్ర పంపించండి మా సారు. టైం ఏమో 5 అవుతుంది. టైం కానీ టైంలో పంపిస్తే మస్తు కోపం వస్తుంది. మా వాళ్ళు కూడా వచ్చిర్రు. ఈరోజు పొద్దున్న నుంచి అయితే మొత్తం మూడు సైడ్లు అయితే తిరిగినాము. పొద్దున బాక్సులు ఓపెన్ చేసినాము. తర్వాత ఏదో కస్టమరు ఫోన్ చేసి బాత్రూంలో టైల్స్ వేస్తున్నాము, ఎలక్ట్రికల్ పాయింట్ తీసేయాలంటే అది లైటు తీద్దామని పోతే అది చాలా పెద్ద పని అయిపోయింది. అది మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు అయింది. ఇప్పుడు కాగానే ఏం చేస్తారని మా సారు సుచిత్ర వెళ్ళిపోండి, అక్కడ అన్న కటింగ్ పెట్టమని మీరు చిప్పింగ్ చేయమని చెప్పిండు. వచ్చేసినాము. అన్న కటింగ్ పడుతుండు. ఇక మేము చిప్పింగ్ చేయాల్సి వచ్చింది. డ్రాప్లు అయితే ఓపెన్ చేసినాము, చిప్పింగ్ చేయాలి. సండే అయితే ఇలా గడిచిపోయింది మాది. మీది ఎలా గడిచిపోయిందో కామెంట్ అయితే చేయండి. ఎంజాయ్ చేసిర్రా సండే రోజు, లేదంటే ఏదైనా వర్క్ చేసుకుర్రా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.